గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామోదరాయ్. నిన్న కొన్ని కీలకమైనటువంటి వార్తలు అయితే ఈరోజు దినపత్రికల చూడబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ ప్రక్రియ ఏదైతే గవర్నర్ కోటలో ఇద్దరిని, కోదండరాంని అట్లనే ఒక మైనార్టీ నేతకు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. సో ప్రమాణ స్వీకారం చేయడానికి మొన్న సమయతమయ్యి మండలి స్పీకర్ను పిలిస్తేనంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేను, వాళ్ళు నాకు చెప్పలేదు అని చెప్పేసి ఏదో కుంటి సాకులు అయితే చెప్పి తప్పించుకున్నాడు. నిన్న హైకోర్టులో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు గతంలో దాసోత్సవను కుర సత్యనారాయణకు సంబంధించిన ఎమ్మెల్సీ ప్రక్రియ గవర్నర్ కోటలో ఏదైతే అప్పట్లో నియమించిందో రాష్ట్ర సర్కారు, దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంతో హైకోర్టుకును సంప్రదించారు. హైకోర్టు నిన్నైతే అమాంతము స్టేటస్ కో విధించడంతో కోదండరాం పైన కేసీఆర్ కుట్రలు బట్ట బయలు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి కోదండరాంను కేసీఆర్ గిట్ల నియత్ గియత్ ఏమీ లేకుండా ఆయన గవర్నర్ కోటలో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాడని చెప్పేసి ఆ పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇంకోవైపు సోమేష్ కుమార్ మాజీ సిఎస్ అడ్డంగా బుక్ అయిండు. ధరణిని తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషిగా ఆయన ఎవడు కాదు, ధరణి తెలంగాణ నెత్తి మీద పిడుగులాంటి ఆ ధరణిని తీసుకొచ్చి తెలంగాణ మీద మోపు చేసినటువంటి సోమేష్ కుమార్ పెన్లం పేరిట 25 ఎకరాలు ఫార్మసిటీకి ఒకటే 1 కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు ఖాళీ, ఎకరానికి 2 లక్షల రూపాయలు మాత్రం కట్టి అమాతం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అడ్డంగా నడి బజార్లా నగ్నంగా పట్టుకున్నారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన బీజేపీ పైన అవాకులు చెవాకులు వేలిండు. ఇక కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయినటువంటి శవం లాంటిది. పార్టీని పట్టుకొని తెలంగాణలో ఏం చేస్తా అది ఆ పార్టీకి ఓటేస్తే మూసీలా వేసినట్టే అని చెప్పేసి సంచలనమైనటువంటి ఆరోపణలు చేసాడు. సో ఇట్లా ఇంకా చాలా పెద్ద వార్తలు మీ ముందుకు అయితే పట్టుకురాబోతున్నా. ఇక మీరందరూ తప్పకుండా మిత్రులారా ఇక నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గట్లనే షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఇక కామెంట్ కూడా పెట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చక్కగా ఎలుగు పేపర్లకు పోదాం. ఇక మనం మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. సో గ్రూప్ 1 పోస్టులు మరిన్ని కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు ఆర్థిక శాఖ ఆదేశించిందట. ఈ రాష్ట్ర సర్కారు సమాయత్తం అవుతుంది చూడు, గ్రూప్ 1 పోస్టులు మరిన్ని కలపాలని చెప్పేసి. ఇక వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక. సో టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షలు ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు సంస్కరణలు చేపట్టినటువంటి టీఎస్పీఎస్సీ ఏదైతే చైర్మన్ మెంబర్స్ ఆ కమిటీ ఉందో ఇక మొత్తం మీద అయితే వాళ్ళు ముందుకు పోతున్నారు. దబాయించి పని అయితే స్పీడ్ చేస్తూ ఉన్నారు. ఇక దబ్బున ఆ నోటిఫికేషన్లు ఇవ్వడానికి, గతంలో రాసిన పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి మొత్తం కూడా రప్ప పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ మోదీ చీకటి దోస్తులు, విభజన హామీలపై ఈయన అడగలే, ఆయన ఇయ్యలే. సీఎం రేవంత్ కేంద్రంలో కసరత్తు వస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలైతాయి. బీఆర్ఎస్ ను ప్రజలు బొందబెట్టిరు, ఇక దించాల్సింది మోదీనే. కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులో ముంచితే మోదీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు. బిల్లా రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా? డిఓపిటి కేంద్రం చేతుల్లోనే ఉంది. అవినీతి ఐఏఎస్ ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తాం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తాడు. ఇక ఇంట్లో అయితే కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మోదీ చీకటి దోస్తులు, అది నమ్మే కదా. సరే, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి బీజేపీ పార్టీ మెడకు చుట్టుకున్నది. అది కనుక కేంద్ర పెద్దలు, బీజేపీ పార్టీ కేంద్ర పెద్దలు కనుక జరగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కవితను తీసుకొని లోపల పడేసి 4 రోజులు జైల్లో పెట్టి మళ్ళీ బయటికి పంపించిన ఈ పరిస్థితి ఉండేది కాదు తెలంగాణలో. బీజేపీ పార్టీ ఎక్కువనే ఉండేది. కానీ వాళ్ళు చేసే తప్పిదాల వల్లనే
ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా పోయింది. అయితే మోదీ కేసీఆర్ ఇద్దరు చీకటి మిత్రులు అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారో అది తెలంగాణ ప్రజలు అయితే నమ్మారు, ఇక బరాబర్ నమ్మారు. గది నమ్మకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తురే కూర్రి, గది నమ్మారు, ఒప్పుకోవాల్సిందే. అది ఉందా లేదా దోస్తానా ఇద్దరి మధ్య అనేది తర్వాత ముచ్చట. ఈరోజు ఈటల రాజేందర్ ఓడిపోవడానికి కూడా అదే కారణం, ఇద్దరు చీకటి దోస్తులు అనేది బీజేపీ బీఆర్ఎస్. అది కనుక లేకుంటే ఈరోజు ఈటల రాజేందర్ 2 నియోజకవర్గాలు గెలిచేటోడు. ఇక అది పక్కన పెట్టుర్రి. ఇక కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు అవుతాయి, ఇదైతే సాధ్యంగా. ఈ తాపకైతే రేవంత్ రెడ్డి ఇక నువ్వెన్ని చెప్పినా తెలంగాణలో మీరు 4 ఎంపీ సీట్లు ఎక్కగలవచ్చు ఇతర పార్టీల కన్నా, కానీ బీజేపీ పార్టీని కేంద్రంలో ఓడగొట్టే మొగాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గీ పార్లమెంటు ఎన్నికలు రాబోతున్న సందర్భంలో గీ ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ వల్లనే కాదు, ఇండియా కూటమి నిట్ట నిలువ చీలింది. తెలంగాణలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధికంగా ఎంపీ స్థానాలు గెలవచ్చు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఓడగొట్టే సత్తా అయితే కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. ఇక కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ముంచితే మోదీ 100 లక్షల కోట్ల అప్పుల ఈ ఏడవైనా ఇదే పరిస్థితి, దేశం దివాలా తీసే పరిస్థితి అప్పులు తీసుకొచ్చి వేసారు. అది రాష్ట్రంలో కేసీఆర్ మొదలు పెట్టిండు, కేంద్రంలో బీజేపీ వేసిండు అనే ఆరోపణలు చేస్తున్నారు. ఎవరున్నాబా మీరేమో గతంలో 2004 నుంచి 2009 మధ్యకాలంలో 2014 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అవినీతి అక్రమాలే చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇంతనో అందులో బీజేపీ పార్టీ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే భారతదేశం పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రపంచం వణికిపోయే పరిస్థితి, భారతదేశాన్ని కేవలం ఇట్లా ఏదో ఉందంటే ఉందన్నట్టు కాకుండా ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందినటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాను కూడా అంతగా పేరు ప్రఖ్యాతులతో మారుమోగుతలేదు, కానీ భారతదేశ పేరు ప్రఖ్యాతలు అయితే అనేక విషయాలను ఒకటి కాదు మారుమోగిపోతా ఉంది. సో ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. బిల్లారంగలు బీజేపీని ఏమంటలేరు, బిల్లారంగలు బీజేపీ పల్లెత్తి మాట అంటలేదు. బిల్లారంగ అంటే ఎవరు అనుకుంటున్నారు? బిల్లారంగ అనే పేర్లు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కల్వకుంట్ల కాందనిలో కేటీ రామారావు అట్లనే హరీష్ రావు, వీళ్ళిద్దరికి బిల్లారంగాడు అని పేరు పెట్టిండు రేవంత్ రెడ్డి. సో ఈ పేర్లతో ఆయన బిల్లారంగాలని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు. నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళిద్దరికి ఒక ముఖ్యమంత్రి పేర్లు పెట్టి బిల్లారంగాలని సంబోధించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇక కోదండరాంని ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకున్నారు, అది చూద్దాం. ఇంకా డిఓపిడి కేంద్రం చేతిలో ఉంది, అవినీతి ఐఏఎస్ ఐపీఎస్ల చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం. ఇక గివి సరే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు, ఇక ఎమ్మెల్సీ నియామకాలపై స్టేటస్ కో వచ్చే నెల 8 వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, తాత్కాలికంగా ఆగిన ప్రమాణ స్వీకారం, కోదండరాంపై కేసీఆర్ కుట్ర, టీజేఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందట. సో నిజంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీగా బుధవారం చేయబోయే ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా ఆగింది. కాగా గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలో గత సర్కార్ దాసోల్ శ్రవణ్, కుర సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసి గవర్నర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయినా గవర్నర్ కోటలో సరే ఏ ముచ్చట ముచ్చట దాసోల్ శ్రవణ్ ఓ బీసీ బిడ్డ ఇవ్వాలి ఖచ్చితంగా, అదేవిధంగా కుర సత్యనారాయణ బీసీ బిడ్డ ఇవ్వాల్సిందే తప్పదు. కానీ గతంలో ఏదైతే నియామకాలు చేపట్టిందో గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా, అది గవర్నరే వీళ్ళు సేవ చేయలేదు, పబ్లిక్ సర్వీస్ చేయలేదు అని చెప్పేసి తిరస్కరించారు. ఇక ఈ సర్కారు కాంగ్రెస్ పార్టీ సర్కారు కోదండరాం తెలంగాణ ఉద్యమంలో హార్ట్గా ఒక ఉద్యమ నేతగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కారకులైనటువంటి కోదండరాముని గిట్ల పగబట్టి ఊసరవిల్లి రాజకీయాలతోన కేసీఆర్ ఒక నాగుపాములాక బుసగొట్టి ఈ 10 ఏళ్ల కాలంలో కోదండరాంను అణిచివేసి ఎన్ని రకాలుగా మనం చూసినాం. ఆయనకు పదవి ఇయ్యపాయే, తెలంగాణ ఉద్యమం కోసము గంట ఉద్యమాలు చేసినటువంటి నాయకుడిని ఈ రకంగా భూస్థాపితం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మధ్యలోనే ఆపేసే కుట్ర కేసీఆర్ చేసిందంటే ఇంతకన్నా దరిద్రమైనటువంటి పని ఇంకొకటి ఉంటుందా? చెప్పురు జర మీరు. సో కేసీఆర్ నంగనాచి రాజకీయాలు గిట్టుంటాయి చూడురి. తాననుకున్న వాళ్ళకు భజన చేసేటోళ్ళకి, తప్పెట్టు కొట్టేటోళ్ళకి, సీటీలు కొట్టేటోళ్ళకు, పీకేలు ఊదేటోళ్ళకి, గాళ్ళకైతే ఏదైనా వేస్తాడు.
కానీ తెలంగాణ కోసం కేసీఆర్ ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా అబ్బా, ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? బండకేసి కొట్టిరు బీఆర్ఎస్ పార్టీని. ఇంకా గిట్లాంటి తుమ్మతాకట్ల పనులతోనే, ఇట్లాంటి పనికి మాలిన పనులతోనే కేసీఆర్ పాలన చేస్తారంటే ప్రజలు బండకేసి కొట్టారు. ఇప్పుడు కూడా సిగ్గు రాకుండా ఇట్లా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ధర స్టేటస్ కో విధించారంటే నిజంగా ఇది చాలా నష్టం చేయకు బీఆర్ఎస్ పార్టీకి అయితే నష్టం కలుగుతుంది. ఈ విషయంలో ఏం అనుమానం లేదు, మీరు చూడండి. ఒక్క కామెంట్, రేవంత్ రెడ్డి నిన్న ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసాడు. కేసీఆర్ కేటీఆర్ కూడా నన్ను కలవచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవచ్చని, సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని రేవంత్ తెలిపాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు, కేసీఆర్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యలపై నన్ను కలవచ్చు, నేను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం బట్టిని కలవచ్చు, ప్రజా సమస్యల పరిష్కారానికి మేము ఎక్కడైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి చెప్పి నిజంగానే చూడు, ఇది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం చెప్పడానికి. ఓ ముఖ్యమంత్రి 9.5 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు గడి నిర్మించుకొని, ప్రగతి భవన్ నిర్మించుకొని, ఆ ప్రగతి భవన్లో నుంచి వెళ్ళి ఒక రాజులాగా, ఒక నియంతలాగా, ఒక చార్లెస్ శోభరాజులాగా పరిపాలన కొనసాగించిన సందర్భంలో ఏ ఒక్క ప్రతిపక్షాలను కానీ, ప్రతిపక్ష నాయకులను కానీ, ప్రజా సంఘాలను కానీ, ప్రజల్ని కానీ, నాయకులను కానీ, ఎమ్మెల్యేలను, మంత్రులను కలవకుండా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటాడు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరన్నా నన్ను కలవచ్చు, నేను అందుబాటులో లేకపోతే డిప్యూటీ సీఎం మల్లుబట్టు విక్రమార్కను కూడా కలవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇంతకన్నా గొప్ప ప్రజాస్వామ్యం పరిడవిల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుంది అనడంలో ఏమాత్రం, ఈ విషయంలో మాత్రం అనుమానమే లేవు. ఇక పులి కేసీఆర్ బయటకు వస్తుంది, ఆయన వస్తే ఏదో జరుగుతున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు, కానీ అదేం జరగదు. ఆయన బయటకు వస్తే బోన్లు వేయడానికి ప్రజలు యువత సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు వేస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్పు. ఆ కేసీఆర్ని జల్దిన పోయి గట్లా చెర్రపల్లిలో, చెంచల్గూడ జైల్లో బోను పెట్టి అందులో పడేరని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారే, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లకూరి మీరన్న జరా. ఏ కేసులో ఇరికిస్తాడో మరి చూడాలి. ఇక సోమేష్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన భార్య పేరు మీద ధరణిలో 25 ఎకరాలు ఉన్నాయి. రఘునందనరావు మంత్రులు లీకులు ఇస్తున్నారే తప్ప యాక్షన్ తీసుకోవట్లేదని కామెంట్ చేసి బరాబర్ రఘునందనరావు చెప్పింది 100% కరెక్ట్. సోమేష్ కుమార్ దోసుకున్నాడు 25 ఎకరాలు 3-4 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్లో ఖాళీ 2 లక్షల రూపాయలకే ఎగ్గేసుకోపోయిండు. ఇక సోమేష్ కుమార్ బుక్ అయిండు. అధికారాన్ని ఉపయోగించుకొని ఫార్మసీ కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు అమాంతం గంపగుత్తుగా పెన్లం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ధరణిలో ఉంది ఆ డేటా మొత్తం అని చెప్పేసి లీకులు చేస్తున్నారు కదా. గా విషయంలో ఇప్పటి వరకు ఎందుకు కేసులు పెడతలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ? ఇది రఘునందనరావు డిమాండ్ చేస్తా ఉన్నాడు. గత సర్కార్ నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష, అప్పటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న డిసిషన్ పై ఆరా, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తించారు. చాలా బయటకు వస్తాయి. ఇగో నిజంగా చెప్తున్నా, అసలు చీమలు ఉట్టుకొచ్చినట్టు చెదల గుంపులాగా, నిజంగా బిడ్తల దండులాగా ఇవన్నీ బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ కనుక గత ప్రభుత్వం చేసినటువంటి అనేక నిర్ణయాలపైన సమీక్షలు కనుక వేస్తే పుట్టగొడుగులాగా మొత్తం బయట పడతాయి. నేను చెప్తున్నా కదా. సో ఆ పని అయితే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపైన ఈ సర్కారు అయితే కీలకంగా సమీక్షలు చేయడానికి ఇగో నిర్ణయాలు తీసుకుంటుందంట. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు దీన్ని ఖచ్చితంగా. నిజాం షుగర్స్ పై కదలిక, చక్కెర ఫ్యాక్టరీల రీఓపెన్ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు, విధి విధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీ 2-3 రోజుల్లో కార్యాచరణ షురూ చేస్తారంట. ఓకే. ఇక ప్రపంచ అవినీతి ఇండెక్స్ లో ఇండియాకు 93వ ర్యాంకు, గతేడాదితో పోలిస్తే 8 స్థానాల కిందకు. 76వ స్థానంలో చైనా, 133వ స్థానంలో పాక్. అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్ మొదటి ర్యాంకు. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియాకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చారన్నమాట. సో అవినీతి ఎక్కువ అవినీతి చేసేటువంటి దేశాలలో భారతదేశం 93వ స్థానంలో ఉందంట. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా భారతదేశం ఉందనేది ఇక్కడ క్లియర్. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, అవినీతి చేసుట్లా భారతదేశం ప్రపంచంలోనే 93వ స్థానంలో ఉందంటే నిజంగానే భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇదే చూడండి. అవినీతి చేసే నాయకులు కనుక దేశంలో లేకపోతేనంటే భారతదేశం ప్రపంచాన్నే వెళ్తుంది. అబ్బా అనుమానం లేదు, ప్రపంచాన్నే వెళ్తుంది. ఏం చేస్తాం?
డబుల్ ఇన్లు ఇప్పిస్తామని ఒక్క ఊర్లోనే 2 కోట్లు వసూలు, 100 మంది నుంచి కమిషన్లు తీసుకున్న లీడర్లు ఒక్కొక్కరి నుంచి 1,70,000 నుంచి 3 లక్షల వసూలు. ఇక ఓ బాధితురాలి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై చీటింగ్ కేసు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరులో వెలుగులోకి వచ్చిందంట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చూడు, ఒక్కొక్క గణాన మోసాలు చూడు బయటకు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పేసి 1,70,000 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసిరట. కానీ ఒకటే ఊర్లో 2 కోట్లు వసూలు చేసిరట లీడర్లు. ఎంత దోపిడీ చేసిర్రా నాయన, ప్రజల్ని జలగలగా పీల్చుక తిన్నారు కదా, కమిషన్లతోనే పీల్చుక తిన్నారు చూడు రీ. దళిత బంధు ఇప్పిస్తానని 6 లక్షల కమిషన్, డబ్బులు వాపస్ ఇవ్వాలని సర్పంచ్ ఇంటి ముందు బాధితుల ధర్నా. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం తోర్నాలలో ఘటన జరిగిందట. ఓరి అమ్మ, దళిత బంధు ఇప్పిస్తామని 6 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారట. ఏం చేయాలరా నాయన, ఇంకా చాలున్నాయి, పుట్టగొడుగులాగా ఉట్టుకొస్తున్నారు వీళ్ళంతా, బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి గరాన మోసాలు, దోపిడీలు, కమిషన్ల వసూలు, ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా మీద కేసులు బనాయించి లోపల పడేస్తుందా లేదా ఇప్పుడు ప్రశ్న. ఇది దొరికిరు దొంగలు అడ్డంగా నగ్నంగా దొరుకుతున్నారు బజార్లా. ఇప్పుడు ఇగో ఇక ఇమ్రాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష చేసిరట ఆ పార్టీ. ఆయన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ స్పెషల్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిందంట. అధికారిక రహస్యాల పత్రాల దుర్వినియోగం కేసు, సైఫర్ కేసు అంట, శిక్ష పడ్డదంట. ఇక ఇలా ఈడీ ముందుకు సోరెన్ భూకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటారు జార్ఖండ్ సోరెన్ ఈరోజు ఈడీ ముందుకు 30 గంటల పాటు అజ్ఞాతంలో ఆయన ఉన్నాడు ఈ పొద్దు జార్ఖండ్లో. సో మొత్తం మీద అయితే ఈడీ ముందుకు పోతా ఉన్నట్టు, అరెస్ట్ అయితే పెన్లా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందంట. ఇక మాకు నితీష్ అక్కర్లేదు, మోదీకి భయపడి బీఆర్ఎస్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నారని, ఇండియా కూటమి ఆయన అవసరం లేదని ఆ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్లో సామాజిక న్యాయం కోసం మహాగఠబంధన్ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. సో ఇవి వెలుగు పేపర్ ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇయ్యదుడు దొంగ ఎట్ట బట్టబయలైందో చూడుర్రి. సోమేష్ భూములపై సర్కారు ఆరా, ఫార్మసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరు రిజిస్ట్రేషన్. పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు. సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్. ఏదో మతలాబు. రేరా ఇన్ఛార్జి కార్యదర్శి బాలకృష్ణ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 8 రోజుల పాటు ఏసీపీ కస్టడీకి అనుమతి. ఎంత ఈ సోమేష్ కుమార్ సిఎస్గా పనిచేసిండు. అంతకుముందు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే పెన్లం పేరు మీద 25 ఎకరాలు రాసి పెట్టుకున్నాడట, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట. ఈ బంధువుల పేరు మీద కుటుంబానికి వారం తేడాతో మళ్ళా దగ్గరున్న వాళ్ళకంట 123 ఎకరాలంట. ఒరే కొడుక, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాం. నువ్వు చెప్పినావు పదే బీహారీ బ్యాచ్ మొత్తం మోపైంది, తెలంగాణను లూటీ చేస్తూ ఉంది, ధరని తీసుకొచ్చి ఆగం చేసింది, తెలంగాణను సర్వనాశనం చేస్తూ ఉంది. కేసీఆర్ కూడా బీహార్కి సంబంధించినడే, వాళ్ళ తాత ముత్తాతలు బీఆర్ఎస్ పార్టీ బీహార్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళంతా మోపై తెలంగాణను మొత్తం లూటీ బయటపడ్డది. ఏం చర్యలు తీసుకుంటావు ఇప్పుడు? సోమేష్ కుమార్ని తీసుకొని చెర్లపల్లి జైలు వేస్తావా లేదంటే చెంచల్ కూడా జైలు వేస్తావు? ఏడేస్తావు? ఫస్ట్ కేసు పెట్టు, తీసుకొని లోపల వాడేస్తారా ఎట్లా? ఒక్క కుటుంబానికి 123 ఎకరాలు, 25 ఎకరాలు పెన్లం పేరు మీద, ఇంకా ఎన్ని ఉన్నాయో కోకోలలో, ఇంకెంతగానం ఉన్నాయో. ఎప్పుడు వేస్తారు జైల్లో? ప్రజలు అడుగుతున్నారు, ఇది నేను కాదు. అన్నిట్లలో అక్రమాలే జరిగినాయి అంటున్నారు. మరి ఏడ పట్టుకుంటున్నారు? పట్టుకొని ఎప్పుడు వేస్తారు? సో ఇది సోమేష్ కుమార్కి సంబంధించినటువంటిది. ఇక సోమేష్ కుమార్ బయటపడ్డా అంటే శివబాలకృష్ణ రేరా ఇన్ఛార్జిగా కార్యదర్శిగా ఉన్నాడు కదా, శివబాలకృష్ణ 400 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినాయి. ఇక ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే మొత్తం కూపీలు అయితే డంక మొత్తం బయటకు వచ్చింది, డొంకంతా కదిలినట్టు మొత్తం బయటకు వచ్చింది. ఈ సోమేష్ కుమార్ సంబంధించినటువంటి చిట్టా మొత్తం ఇప్పుడు సర్కారు చేతిలో ఉంది. సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుంది? కేవలం లీకులు ఇచ్చి, మీడియాకు సమాచారం ఇచ్చి, ఖాళీ ప్రచారం చేసుకొని బయటపడతారు, లేదంటే చర్యలు తీసుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న. తలకు మించినటువంటి భారంగా మారుతుంది ఇప్పుడు ఇది. బీఆర్ఎస్ వచ్చిన పార్టీ, రాష్ట్ర ప్రజలు దాన్ని బొందబెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసిలో వేసినట్టే. బీజేపీ నిలువరింత కాంగ్రెస్కి సాధ్యం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు పాలిటిక్స్. కాంగ్రెస్ ఉండటమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగ మాటలు ఉన్నాయి. మోదీని మళ్ళీ ప్రధాని చేయడమే మీ చీకటి ఒప్పందమా? రేవంత్ ధ్వజం.
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలైతాయి. అందుకు రాష్ట్రంలో 15 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించేట్టున్నట్టు వెల్లడి. జనరల్ స్థానాలకు 50,000 రుసుము, రిజర్వ్ సీట్లకు 25,000. సో ఇందులో ప్రధానంగా 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంపీలు గెలవాలని చెప్పేసి వాళ్ళు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఆ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ చేయడానికి కోసం ఇప్పుడు వాళ్ళకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి సమాయత్తమవుతా ఉంది కాంగ్రెస్. సో మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సచ్చిన పార్టీ. సో సచ్చిన పార్టీని మరి బతికిస్తారా, సచ్చిన పార్టీని బొంద పెడతారా? రేవంత్ రెడ్డి చేతులు అయితే ఏముండదు. ఇది రాజకీయంగా ఏదన్నా జరగవచ్చు. ఎప్పుడు కూడా రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకోబోతా ఉందా, లేదంటే హత్యలు చేయబోతా ఉందా? సో ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా చర్చ నడుస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పార్టీ అని రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం కొంత ఆసక్తికి రేకెత్తించింది. ఇక ఇంటింటికి నల్ల నీళ్లు బాధ్యత సర్పంచులకు, తాగునీటి కోసం నియోజకవర్గానికి 1 కోటి, వేసవిలో ఎద్దడి తలెత్తవద్దు, నదులతో పాటు కొత్త రిజర్వాయర్లను వినియోగించుకోవాలి, తాగునీరు అందని ప్రాంతాలపై సమగ్ర సర్వే, అనుసంధానం లేని గ్రామాలకు రోడ్లు వేయాలి. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో సర్పంచ్లే లేరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అయిపోయి వాళ్ళ కాలం ఈ రోజుతో అయిపోతున్నది అనుకుంటా. మరి సర్పంచ్లకే తాగునీళ్ళ బాధ్యత ఇస్తున్నారంటే మరి ఎట్టనో మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇస్తారు. ఈ 60 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 7 లేదా 8వ తేదీల్లో రాష్ట్రంలో పోలింగ్. రేవంత్ కనివిని ఎరగని రీతిలో ఇంద్రవెల్లి బహిరంగ సభ టీపీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ఇక చూడు ఆగిన కోదండరాం ప్రమాణం. గవర్నర్ కోటలు 2 ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో. కోదండరాం, అలీఖాన్ నియామక జీవోపై బీఆర్ఎస్ సవాల్. వాళ్ళిద్దరిని ప్రతివాదులుగా చేర్చాలంటూ మధ్యంతరంలో పిటిషన్. ఇక నియామక నోటిఫికేషన్ పై వచ్చే నెల 8 వరకు యథాతథ స్థితి. దాంతో నిలిచిపోయిన 2 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ఈ కోదండరాంపై కేసీఆర్ కుట్ర, ఆయనది నీచ రాజకీయం. నేడు రాష్ట్రంలో నిరసన. తెలంగాణ జనసమితి వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జనసమితి నిరసనకు పిలుపునిచ్చింది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక నియంత, ఒక నీతి మలిన రాజకీయ నాయకుడు. కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు తెలంగాణకు అక్కర్లేదని ఆ పార్టీని బండకేసి కొట్టినా కూడా ఇంకా కూడా సిగ్గొస్తలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. కోదండరాంని ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ గవర్నర్ కోటలు చేస్తారంటే దాన్ని కూడా అడ్డుపుల్లు వేసేసిండు, మంట పెట్టేసిండు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చారు. కులగణనకు 160 కోట్లు. సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ప్రక్రియ 6-8 నెలల సమయం పడుతున్నది అంచనా. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటన. సర్వే కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారట. సో నిజంగా తొందర చేయని రప్పని అమ్మ. ఇది కులగణన చేయకపోవడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిపోతా ఉన్నాయి. కులగణన అనేది చాలా కీలకమైనటువంటిది. కులగణన జరిగితే ఏ కుల జనాభా ఎంత ఉందో, ఏ కులం ఏ పరిస్థితుల్లో ఉందో, అభివృద్ధి ఉందా, పేదరికంతో ఉందా, కారు ఉందా, ఇల్లుందా, సంక్షేమం అభివృద్ధి చెందిన రాలేదా, గిట్లా చెప్పుకుంటూ పోతేనంటే రిజర్వేషన్ల నుంచి మొదలుకొని, ఉద్యోగాల నుంచి మొదలుకొని, భూముల నుంచి మొదలుకొని, ఇండ్ల నుంచి మొదలుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా శాస్త్రీయంగా ఈ కులగణన జరిగినప్పుడే తెలంగాణలో అందరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే మంచిగుంటుంది. దానికోసం కమిషన్ కూడా ఏర్పాటు చేయడం నిజంగా అందరూ స్వాగతించాల్సినటువంటి అంశం ఇది. ఇక మనిషి మెదడులో మస్క్ చిప్ న్యూరాలింక్ సంస్థ అమర్చినట్టు తెలిపిన టెక్ బిలియనియర్. ఫోన్లు, కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమై ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. పక్షవాతం, ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి ఆలోచనలను వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలుంటుంది. సో మెదడు పొరలో ఆలోచనలే ఆదేశాలుగా మలిచి ఫోను, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బీసీఐ ఇంప్లాంట్ను తొలిసారి ఓ వ్యక్తి మెదడులో అమర్చామని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ తరహా ప్రయోగాల కోసం మస్క్ 2016లో ప్రారంభించిన న్యూరాలింక్ అనే స్టార్టప్ ఈ ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది. మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ ఇదట. సో మనిషి మెదడులో గింతుంది, మనిషి మెదడులో చిప్పుని, సూపర్ కంప్యూటర్ చిప్పుని అమర్చి మనిషి ఆలోచనలు కంప్యూటర్కి, ఫోన్లకి అనుసంధానం చేసి దాని ద్వారా మనిషి మెదడులో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం, రోగాలు వస్తే అవి ఎట్లా స్పందిస్తున్నాయని తెలుసుకోవడానికి
2016లో ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అనే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి దాని ద్వారా 2024లో కాలి 8 ఏళ్ళ మనిషి మెదడులో చిప్ను అమర్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే ప్రపంచం ఎటో వెళ్ళిపోతా ఉంది. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు. ఎలాన్ మస్క్ చేసినట్టు ఈ ప్రయోగం ఖచ్చితంగా రేపు భవిష్యత్తు తరాలను ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక చూడు రాజకీయ పావులు మామూలుగా జరుగుతలేవు తెలంగాణలో అయితే. ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు. చదరంగంలో ఎట్లయితే ఎత్తుకు పై ఎత్తేస్తారో రాజకీయ చదరంగంలో కూడా ప్రస్తుతం తెలంగాణలో అట్లేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల ముందు తీసుకున్న అనేక నిర్ణయాలను సమీక్షిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక నిర్ణయాలపైన ఇప్పుడు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక ఎటిలో భూమి లీజు ఆగింది. జీవో 140 నిలిపేస్తూ జీవో 12 విడుదల. హైకోర్టు తీర్పు ఉటంకిస్తున్న నిర్ణయం. హైటెక్ సిటీ వద్ద బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి ట్రస్ట్కి 15 ఎకరాలు ఇక నామమాత్ర లీజుకి ఇచ్చిన కేసీఆర్ సర్కార్ హైకోర్టు రద్దు చేసిన మళ్ళీ కేటాయింపు ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుంది ఏంటంటే కోకాపేటలో విలువైనటువంటి 100 కోట్ల విలువ చేసేటువంటి దాదాపుగా 1000 కోట్ల విలువ చేసేటువంటి 11 ఎకరాల భూమిని అమాంతం బీఆర్ఎస్ పార్టీకి హెచ్ఆర్డీఏ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి అమాంతం దారదత్తం చేసాడు. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాలి. దాన్ని కూడా రద్దు చేయాలి. రద్దు చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఒకటే కాదు, ఇక అధికారికంగా గద్దర్ జయంతి నేడు రవీంద్ర భారతిలో కార్యక్రమం. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహానికి స్థలం ఇస్తున్నారట. సో గద్దర్ చచ్చిపోయి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకన్నా ముందు గద్దర్ మరణించినటువంటి విషయం మనందరికి తెలిసినట్టునే. ప్రజాకవి, తెలంగాణ గొంతుకగా తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమాలను ఊపు తీసుకొచ్చి అసలు అద్భుతమైనటువంటి రీతిలో పోరాటాలు చేసినటువంటి గాయకుడు గద్దరు జయంతి జరుగుతూ ఉందంట. ఈరోజు అధికారికంగా ఈరోజు గద్దర్ జయంతిని రవీంద్ర భారతిలో నిర్వహిస్తూ ఉన్నారంట. తెల్లపూర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తూ ఉన్నారంట. సో గద్దర్కు నిజంగానే సెల్యూట్ చేయాల్సిందే, ఆయన ఘనంగా నివాళులు అర్పించాల్సిందే. అంత పెద్ద కవి మనకు దొరకడం మళ్ళీగా. ఇక బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష పడ్డదంట. ఈ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీకి 70% హాజరు ఖచ్చితం కావాలని చెప్పేసి జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి జరగబోతా ఉన్నాయట. సో కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయట. ఈ రోజు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ ఉమ్మడి కార్యాచరణపై కొరవడిన ప్రతిపక్షాల కూటమి అయిపోయింది. దానిపై ఇండియా కూటమి ఖతమైపోయింది. చండీగఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి. నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక. బీజేపీకి 16, ఆప్ కాంగ్రెస్ కూటమికి 20 ఓట్లున్నా కూడా 8 విపక్ష ఓట్లు చెల్లవన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారి. ఆధిక్యం ఉన్నప్పటికీ ఓడిన ఆమ్ ఆద్మీ పార్టీ. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ పార్టీ అనూహ్యంగా విజయం సాధించిందంట. కానీ 16 స్థానాలు వాళ్ళకు ఉన్నాయట. 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటే చెతికిల పడ్డారట. సో 8 మంది ఓట్లు చెల్లని చెప్పేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ తేల్చడంతో బీజేపీ పార్టీ అక్కడ చండీగఢ్ కార్పొరేషన్ చేతికి తీసుకున్నది. రాంచీలో హేమంత్ ప్రత్యక్షం. 30 గంటల అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం ఎమ్మెల్యేలతో భేటీ. పాల్గొన్న సీఎం భార్య కల్పన. అందరూ రాజధాని ఉండాలని సూచన. పరిస్థితిపై సీఎస్ బీజేపీ గవర్నర్ సమావేశం. నేడు హేమంత్ సోరెన్ను ప్రశ్నించిన నాయుడు అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా సతీమణి కల్పన అయ్యే అవకాశం ఉంటుంది. రాంచీ చేరుకున్న అనంతరం ఎమ్మెల్యేతో సోరెన్ను అభివాదం చేస్తున్న పరిస్థితి. సో 30 గంటల నిరీక్షణకు 30 గంటల పెద్ద ఎత్తున ఆయన అసలు ఎక్కడున్నాడు, ఏడబోయిండు, ఏమైండు అని చెప్పేసి చర్చ జరుగుతున్న వేళ ప్రత్యక్షమైంది జార్ఖండ్లో. ఇక నాబార్డు రుణ ప్రణాళిక 2.80 లక్షల కోట్లంట. ఇవి జ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ప్రధానమైనటువంటి. ఒకసారి ఇక సంసారి పత్రిక వార్తలే ఉంటాయి. ఇలా పతివార్త వార్తలే, ఇక వేరే ఉండవు. నమస్తే తెలంగాణలో అద్భుతంగా ప్రజల కోసం మాత్రం ఆ పత్రిక నడుస్తుంది కాబట్టి సంసారి వార్తలు మాత్రం ఉంటాయి. సో ఇక చూడు సూర్యన్ భార్యకు సీఎం పగ్గాలు. ఓకే, శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు. ఈ శివబాలకృష్ణ అనేటోని రెరా సెక్రటరీగా గత ప్రభుత్వం నియమించింది. అంతకుముందు హెచ్ఎండిఏ డైరెక్టర్ కూడా గా టైంలోనే అడ్డగోలుగా జిఎస్ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు దోసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరయ్యా? కేసీఆర్ కాదా? తీసుకొని లోపల పడేసే సత్తా ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఉందో లేదో తెలుస్తలేదు. మరి ఇక ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం. మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఆయకట్టు పనం. ఇక టేలెండ్ మాటున జలాల తరలింపు. ఎగువ డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగా నీళ్లు. అది కూడా ఈ బద్నాం చేసే వార్తలే ఉంటాయిరా నాయన. పనికొచ్చే వార్తలు ఒక్కటి కూడా ఉండవు. ఇలా బద్నాం చేసుడు, బట్టగాల్చి మీదేసుడు,
ఏ? ఏం వాడతారా నాయన ప్రజలు చూసేటట్టు ఏ రాదు. చిన్నపిల్లలు ఏరిగితేనంతే తుడుచుకోవడానికి కూడా రానటువంటి పత్రికగా మారిపోయింది. అందుకని బండకేసి కొట్టినా కూడా ఇంకా సిగ్గు వస్తలే వీళ్ళకు. ఈ దామగుండంపై కొండంత అబద్ధం, రాడార్ కేంద్రంపై గంతలు. ఇది ఇడిచి పెడతలేదు దీన్ని అయితే. నేవీ రాడార్ స్టేషన్ దామగుండంలో వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ నేవీ అధికారులు రేవంత్ రెడ్డిని కలిస్తే ఆ పొద్దు నుంచి మొదలుకొని ఈ పొద్దు వరకు దినామింత 25% న్యూస్ పేపర్ మొత్తం ఫ్రంట్ పేజీలో 25% దానికే కేటాయిస్తున్నారు. ఏమిట్లకేమి కాలేదు కానీ ఏడబెడితే వెంకటమ్మ అన్నట్టునే కనిపిస్తుంది. ఏం కాలేదు, ఇది ఖాళీ పోయి కలిసిరు అంతే. ఇక బొమ్మ కూరు నుంచే నీటి విడుదల అని చెప్పేసి ఇక నీటికి సంబంధించి H1B రెన్యువల్. అమెరికాలోనే బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష. ఇక 2 దరఖాస్తులు. మెడికల్ కాలేజ్ ప్రవేశంపై NMC కీలక నిర్ణయం. మావోయిస్టుల దాడిలో 3 జవాన్లు చచ్చిపోయారు ఛత్తీస్గఢ్లో. ఓకే, ఇక చూడండి. రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్య కాండ. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు. యాదాద్రి జెడ్పీ చైర్మన్ పై దాడి ఘటన పోలీసులు ప్రేక్ష పాత్ర. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి. తగిన రక్షణ ఇవ్వకపోతే తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. మీరేం చేసిరా? ఏం చేశారు చెప్పురు? గుంటనక్కల్లాగా గిట్ల రాజకీయాలు చేస్తుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఉద్యమకారుని, ఏ ఒక్క జర్నలిస్టుని, ఏ ఒక్క రాజకీయ పార్టీనన్నా నిరసన కార్యక్రమాలు తెలియజేసే పరిస్థితి ఉందా? తీసుకుపోయి అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి జైళ్ళలో పడేసింది మీరు కాదా? సిగ్గు, మానం, ఇజ్జత్ ఏమైనా ఉందా? ఉల్టాచోర్ కొత్వాల్కే డాంటి అంటే గిదేనేమో నాకు తెలిసి. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్య కాండ అంటే ఏడరాబాయి ప్రజాస్వామ్య యుతంగా వాళ్ళు ఇంతనంతనో ప్రయత్నం చేస్తున్నారు. మీలాగా నియంతలాగా ఏలే కదా. జర్నలిస్టుల పైన కేసులు పెట్టింది అబద్ధమా? ఉద్యమకారులను ఏడన్నా ఉద్యమాలు చేయించిరా? ఇంత పనికి మళ్ళీ నీ చెప్తున్నా కదా, ఈ పత్రిక తగలబెట్టురా నాయన. పనికి మాలిన పత్రిక. నియామకాలు మావి, హడావిడి వారిది. వంట అయినాక గరిట తిప్పినట్టుగా కాంగ్రెస్ వైఖరి. బీఆర్ఎస్ హయాంలో దుర్దశకు నర్తల నియామకం. కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన ఉద్యోగాల భర్తీకి తన ఖాతాలు వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటం. చేయని పనులను డబ్బా కొట్టుకోవడం మానేసి ఉద్యోగ నోటిఫికేషన్లపై సర్కారు దృష్టి పెట్టాలి. హరీష్ రావు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు అభినందనలు అంట. సరే. స్మార్ట్ చిప్ మనిషి మెదడులో అధునాతన చిప్ మొదటిసారి అమర్చిన ఎలానమస్ కంపెనీ. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్తో విధులు. శారీరక మానసిక సమస్యలకు మేలైన పరిష్కారం. పక్షవాతం, పార్కిన్సన్ వంటి రోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందట. ఇక దేశానికి బీజేపీ ప్రమాదకరం. ప్రభుత్వాలు కూర్చిన పార్టీ నైజం. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కింద వాడేశారు. ఇక అదే భాష అదే తీరు. ముఖ్యమంత్రి హోదాలో మారన్ రేవంత్ ధోరణి. బీఆర్ఎస్ పై మరోసారి సీఎం అనుచిత వ్యాఖ్యలట. ఇక చూడు, రేవంత్ ను బొందబెట్టుడు ఖాయం. ఎవరు చెప్తా ఉన్నారు? మల్లారెడ్డి. రేవంత్ ను బొందబెట్టుడు ఖాయం. అభివృద్ధి చేస్తే అప్పులు కావా? లంకె బిందెలు ఉంటాయా? అభివృద్ధి చేస్తే అప్పులు అవుతాయా? అభివృద్ధి చేస్తే అప్పులు అవుతాయా? కొత్త డెఫినేషన్ ఇస్తున్నాడు మల్లారెడ్డి. జోకర్గా మారిండు. అభివృద్ధి చేస్తే అప్పులు అవుతాయి అంట. అప్పు చేసి పప్పు కూడా తింటారు అరనా ఎవరన్నా? నీ గీవోదుడు రేవంత్ ను బొందబెట్టు రేవంత్ ను బొందన్న పెట్టి ఏమంటే తెలంగాణ అప్పులు ఎట్లా వేస్తారా భయ్? అభివృద్ధి చేస్తే అప్పులు అయితే లంకె బిందెలు అయితే. ఏం మాటలు, ఏం చేష్టలు ఇవి. ఈ రేపో మాపో కాంగ్రెస్ పార్టీలకు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఏదైనా చేస్తాడబ్బా. రాజకీయ నాయకులకు నీతి, ఒక గతి ఉంటుందా? ఏది ఉండదు. సో మొత్తం మీద అయితే రేవంత్ ని బొందబెట్టు. ఎట్లా బొందబెడతారు మరి? కేసీఆర్ బండకేసి కొట్టి బొందబెట్టారు రాజకీయంగా. ఇంకా రేవంత్ని కొట్టుడింది. మిన్ను కొడితేనంటే అసలు పార్టీ ఉంటుందో లేదో అనే పరిస్థితి తీసుకొచ్చిండు. జాగ్రత్త ఉండు ఈ మాటలు. ఎమ్మెల్సీల ప్రమాణానికి హైకోర్టు బ్రేకు. కోదండరాంను ఇరికించిన ఈ కోదండరాంని రేవంత్ ఇరికించిండంట. చూడు రా నాయన, ఇంత దరిద్రమైన వార్తలు ఎవరు చూస్తారు? ఎవరి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే రేవంత్ రెడ్డి. హైకోర్టుకి వెళ్ళింది ఎవరు? కేసీఆర్. ఇప్పుడు ఎవరు ఇరికిచ్చినట్టు? తిమ్మిని బమ్మిని తిమ్మి బోర్లేస్తారు, ఎల్లెల్ కరేస్తారు. ఈ పత్రిక గిదే. అందుకనే బండకేసి కొట్టిరా నాయన. సముద్ర దొంగలకు సింహస్వప్నం. పైరెట్ల ఆట కట్టించిన భారత నేవీ 3 రోజుల్లో 3 నౌకలను రక్షించిన కమాండర్లు అంట.
సో వివిధ దేశాల నౌకలు హైజాక్ చేస్తూ చెలరేగుతున్న సముద్ర దొంగల భరతం పడుతున్నది భారత నేవీ. మన నావిక దళానికి చెందినటువంటి మర్కజ్ కమాండోలు పేరు వింటేనే పైరెట్లు అడలిపోతున్నారు. 3 రోజులుగా అరేబియన్ సముద్రంలో విరోచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్న మన నావిక దళం హైజాక్ గురైన 3 నౌకలను కాపాడింది. 19 మంది పాకిస్తాన్, 17 మంది ఇరాన్ సిబ్బందిని కాపాడిందంట. సముద్ర దొంగల్ని పట్టుకుంటున్నారంట చూడరు. షెల్యూట్ సముద్రంలా, అరేబియన్ సముద్రంలా, హిందూ మహాసముద్రంలా ఈ సోమాలియా బ్యాచ్ ఎవరు టెర్రరిస్టులు మొత్తం వీళ్ళు. సో వాళ్ళు హైజాక్ చేస్తూ ఉంటారంటే పట్టుకుంటున్నారట. ఏకంగా మన బద్ధ శత్రువు అయినట్టు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళు కాపాడి రుజుడూరి. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మన సంసారి పత్రిక, గుమస్తా తెలంగాణ పత్రికలు ఉన్నటువంటి వార్తలు. సో దయచేసి మర్చిపోకురి, నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మర్చిపోకుర్రి. సో ఈరోజు దినపత్రికలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.